దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారమగునుగాక. కీర్తన గ్రంథం 141వ కీర్తన 2వ వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారని నేను ప్రభు పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు, నూతన క్రియలు, నూతన మేలు, నూతన వెలుగు, నూతన జయం ప్రభు జరిగించాలి. ప్రభుకి సమీపంగా దగ్గరగా ఉండండి. ప్రభుకి ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా మీరు విజయవంతమైన ఆత్మకార్యాలు మీరు పొందగలరు. శత్రువుని తరిమి కొట్టగలరు. ప్రార్థన దేవునితో చేయు సంభాషణ అనగా దేవునితో మాట్లాడుట, దేవుని మాటలు వినుట. ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా, మనసు విప్పి మన దేవునితో మాట్లాడుటే ప్రార్థన. హృదయం తెరిచి మన స్థితిని మామూలు మాటలతో దేవునికి తెలియచేయటే ప్రార్థన. ప్రార్థన పరలోకపు తలుపులు తెరిచే తాళపు చెవి వంటిది. ప్రార్థన ద్వారా పరలోకంను లేదా దేవుని సన్నిధిని నీ హృదయంలోనికి తెచ్చుకోవచ్చును. ప్రార్థన హృదయంను తెరుచును, మనసును శుభ్రపరచును. దేవుని బిడ్డలారా, ప్రార్థించేవారు పాపమునకు దూరముగా ఉండగలరు. పాపమును దాచుకుంటకు ఆశించేవారు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు, మన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే గొప్ప దేవుడు. ప్రార్థన మనకు కేడె వంటిది, దేవునికి అర్పణ వంటిది, అయితే సాతానికి కొరడా వంటిది. అందువలన ప్రార్థనాపరులంటే, మోకాళ్ళుని ప్రార్థన చేసేవారంటే సాతానికి గజగల్లాడుతాడు. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థనా వీరులై, ప్రార్థనా యోధులై, ప్రార్థనా పరులై మీరు ప్రభుతో మీరు కొనసాగాలి. నా ప్రార్థన ధూపం వల్లెను, నేను చేతులెత్తుల సాయంకాల నైవేద్యం వల్లెను నీ దృష్టికి అంగీకారం కాక అని భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకు ప్రార్థనకు జవాబు రావట్లేదు? దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థనలో చాలా వరకు స్వలాపేక్ష ఉండటం వల్లనే వాటికి జవాబు రావట్లేదు. ఎందుకు దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వలేకపోతున్నాడంటే దానికి కారణాలు ప్రియులారా. మన హృదయంలో పాపం లక్ష్యం చేస్తే గనక ప్రభు మన వినడు. ధర్మశాస్త్రం వినబడకుండా చెవుమూసుకుని వారి ప్రార్థన దేవుడు ఏమాత్రం కూడా వినడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సహోదరునితో సమాధాన పడకుండా ప్రార్థనకు జవాబు ఏమాత్రం కూడా రాదు. వేషధారంతో చేసే ప్రార్థనకు జవాబు రాదు. అవిశ్వాసంతో చేసే ప్రార్థనకు జవాబు రాదని దేవుడి పేరిట మీకు తెలియపరుస్తున్నాను. కనిన ప్రియులారా, మీరు జవాబు కొరకలు మీ భాగముల నిమిత్తమై వినియోగించుడే దురుద్దేశంతో అడుగుతురు కనుక మీరేమీ దొరకట్లేదని యాకోబు రాసిన పత్రిక 4:3 వచనం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకి ప్రతిఫలం మనం పొందాలంటే, మన ప్రార్థనకి ప్రతిఫలం మనం పొందుకోవాలంటే ఆ సర్వలోక న్యాయాధిపతికి నిజముగా మొరపెట్టే వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. నీతిమంతుల యొక్క ప్రార్థన ఆ దేవాదేవుడు అంగీకరించగల గొప్ప దేవుడు. తమను తాము తగ్గించుకునే వారి ప్రార్థన దేవుడు అంగీకరించగల సర్వశక్తి సంపన్నుడు. దేవుని బిడ్డలారా, యథార్థవంతుల ప్రార్థనకు ఆయన ఆనందకరంగా అద్భుతమైన జవాబు ఇవ్వగల గొప్ప దేవుడు. కానీ మీరు ప్రార్థన చేయనప్పుడు అడుగు వాటినల్లా పొంది ఉన్నామని నమ్మండి. అప్పుడు అవి మీకు తప్పకుండా ప్రభు ఇవ్వగల దేవుడు. ఆ దేవాదేవుని యొక్క శాశ్వత కృప మీతో నిత్యం ఉండటానికి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడైన ప్రియ పరమ తండ్రి, సర్వలోక న్యాయాధిపతిమైన దేవా, మీకు వందనాలు. మీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మా ప్రార్థనకి ప్రతిఫలం మీరు దయచేయండి. మా ప్రార్థన ధూపాలను మేము చేతులెత్తిన సాయంకాలం నైవేద్యం నీ దృష్టికి అంగీకారం వల్లగా మీ కృపాక్షరం మాకు దయచేసి బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.